మొట్టమొదటిగా వ్రాయబడిన మాటలో విశ్వాసముతో కూడిన మీ పని అని వ్రాయబడి ఉన్నది. ఈవేళ ఈ లోకములో ప్రతి వారు కూడా పని చేస్తూ ఉన్నారు. ఒకటి, వారి స్వంత పని చేసుకునేవారు ఉన్నారు. రెండవది, దేవుని పని చేసేవారు ఉన్నారు. మూడవది, ప్రజల పని చేసేవారు ఉన్నారు. ఈవేళ ఎవరి పని వాళ్ళకి ఉన్నది, ఎవరి పని వాళ్ళకి ఉన్నది. ఈవేళ పని చేయుట అనేది మానవుని జీవితానికి దేవుడిచ్చి ఉన్నాడు. కానీ ఈవేళ ఆ పని మనం ఎలాగూ చేయాలి అని పౌలు గారు చెప్తున్నారు అంటే విశ్వాసముతో కూడిన పని. ఈవేళ మనం ఏ పని చేసినా విశ్వాసముతో చేయాలి. ఈవేళ శుక్రవారపు సన్నిధి ప్రార్థన ఏమండి, మనము ఎలా రావాలి? విశ్వాసముతో రావాలి. ఎందుకంటే విశ్వాసము ద్వారా దేవుడు మన కార్యాలకు ప్రతిఫలం ఇచ్చేవాడు. వాక్యములో ఒక మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. వీళ్ళ మనమందరము కూడా దేవుని దృష్టిలో విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. యేసు ప్రభువారు కూడా ఒక స్త్రీ వచ్చి, అయ్యా నీవు నన్ను స్వస్థపరిచావు, నన్ను బాగు చేశావు,